తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ ధైర్య సాహసాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ధిక్కార స్వభావాన్ని ప్రతిబింబించాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన పోరాటంలో ఐలమ్మ చూపిన పోరాట తత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోరాట పటిమ 100 సంవత్సరాల క్రితమే పేదల పక్షాన నిలబడ్డటువంటి ధైర్యశాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించినటువంటి ఒక గొప్ప మానవతావాది కూడా మనం చెప్పుకోవచ్చు. ఆనాటి జమీందారులకు బూర్జువాలకు వ్యతిరేకంగా తను చేసినటువంటి పోరాటమే ఆమె పేరును ఆమె చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసుకున్న ఒక జయంతి సందర్భంగా రవీంద్రబాద్ నాటిక జరిగినప్పుడు ఆ నాటికను చూసి ఇన్స్పైర్ అయినటువంటి మా అందరి స్ఫూర్తిగా చాకలి ఐలమ్మ పేరు చిరస్థాయిగా తెలంగాణలో ఉండడానికి కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమె యొక్క ఆలోచన విధానాన్ని మేము మా ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతుంది. పేదల పక్షాన్ని నిలబడతాం. ఎవరికైతే సహకారం కావాలను, ఎక్కడైతే నిస్సాయులు ఉంటారో వారందరికీ కూడా అపన్నాస్తాన్ని అందించడం లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని ఆ గొప్ప మానవతావాది అయినటువంటి చాకలి ఐలమ్మ పేరుని ఈరోజు మనం కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టుకుని ఆమె పేరును చిరస్థాయిగా మనం మానవాళ్ళు ఉన్నంత